అన్న యాటిట్యూడ్ గురించి చాలా చోట్ల విన్నా నేను. ఓకే. అసలు యాటిట్యూడ్ మన జీవితంలో డైలీ లైఫ్‌లో గానీ, ఏదైనా జాబ్ గానీ, మనం చేసే బిజినెస్‌లో గానీ, మనకి ఎంతవరకి అది ఇంపార్టెంట్ ఉంటుంది? రాజు చాలా మంచి క్వెషన్ అడిగారు. చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా డిగ్రీల మీద, సర్టిఫికెట్ల మీద, చదువుల మీద ఫోకస్ చేసింది. యాటిట్యూడ్ మీద ఫోకస్ చేయట్లేదు. యాక్చువల్‌గా ఒక మనిషి ఎదగాలన్నా, ఉవ్వెత్తున ఎదగాలన్నా, కూలిపోవాలన్నా, ఒక వ్యాపార సామ్రాజ్యం విస్తరించాలన్నా, వ్యాపారం కూలిపోవాలన్నా యాక్చువల్‌గా ప్లే చేసేది యాటిట్యూడే. ఓకే. యాటిట్యూడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి కానీ, ఒక సంస్థకు కానీ, ఒక వ్యాపారానికి కానీ, ఒక దేశానికి కానీ. ఇది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. మరి దీనికి అంటే జనరల్‌గా మనం యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలంటే వీలవుతుందా? 20th సెంచరీ యొక్క గొప్ప డిస్కవరీ ఏంటి తెలుసా రాజు? మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఓకే. 20వ శతాబ్దంలో గొప్పగా కనుక్కున్నది ఒక టెలిఫోను, ఒక విమానము, లేకపోతే ఒక సెల్ ఫోను కాదు. యాక్చువల్‌గా ఒక మనిషి తనను తాను మార్చుకోవాలి, తన యాటిట్యూడ్‌ను మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోగలుగుతాడు ఓహ్! అన్నది ప్రూవ్ అయింది. సో యాటిట్యూడ్ అనేది మనం నిజంగా మనం కావాలి అనుకున్న రోజు మనకు కావాల్సినట్టుగా ఒక పద్ధతిగా మనం మార్చుకోవచ్చు. అది సాధ్యము. మా చిన్నప్పుడు రాజు అంటే మనకి ఎలా ఒక సామెత ఉండేది, పుట్టుకతో పుట్టిన బుద్ధి పుడకల్లో తప్పపోదు అని. అంటే ఏంటంటే ఎవరికైనా ఏదైనా ఒక బుద్ధి అనేది ఒకటి అలవాటైతే, ఒక క్యారెక్టర్ ఫామ్ అయితే, అది మళ్ళీ వాడు చనిపోయినప్పుడు వాడిని ఆ లాస్ట్ అంత్యక్రియలు చేసినప్పుడే ఆ బుద్ధి పోతుంది తప్ప అప్పటి వరకు పోదని. అది రాంగ్. యాటిట్యూడ్ కెన్ బి చేంజ్డ్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అన్నది ప్రూవ్ అయింది. అదే మీరిప్పుడు అన్నట్టు పుట్టుకతోనొచ్చింది పుడకలలో పోదు. చనిపోయేంత వరకు పోదన్నారు కదా! యాక్చువల్లీ యాటిట్యూడ్ అంటే పుట్టుకతోనే వస్తుందా? లేకపోతే ఆయన పెరిగే వాతావరణంలో వస్తుందా? ఎట్లా అది? సో కొంత మీకు డిఎన్ఏలో వచ్చేస్తుంది. ఓకే. మన తల్లిదండ్రుల అలవాట్లు కానీ, మన యాన్సెస్టర్స్ యొక్క అలవాట్లు, పద్ధతులు, మన ఇంటి సాంప్రదాయాలు కొంత మీకు డిఎన్ఏలో వస్తుంది. మీ యొక్క బాడీ ఈజ్ నథింగ్ బట్ ద మెమరీ ఆఫ్ యువర్ యాన్సెస్టర్స్. మీ ముక్కు ఒకరిది, మీ చెంపలు ఒకరివి, మీ నుదురు ఒకరిది మీ ఫ్యామిలీలో. అలానే మీ కొంత బుద్ధి కూడా వస్తుంది, కొంత యాటిట్యూడ్ కూడా అందులోంచి వస్తుంది. కానీ యాక్చువల్గా మీ యాటిట్యూడ్ ఫామ్ అయ్యేది మీ ఇనిషియల్ ఏజెస్లో. అంటే మీరు ఒక సంవత్సరం బాబు నుంచి 6 నెలల బాబు నుంచి మీరు ఒక 7-8 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల బాబు వరకు మ్యాక్సిమం యాటిట్యూడ్ అనేది ఫామ్ అయిపోతుంది. మనం ఒక యాటిట్యూడ్ని నిర్ణయించే అంశాల్లో ఎడ్యుకేషన్, మన చదువు మన యాటిట్యూడ్ని బిల్డ్ చేయడంలో ఉపయోగపడుతుంది, ప్రభావితం చేస్తుంది మన యాటిట్యూడ్ ఫామ్ కావడంలో. తర్వాత మనం పుట్టి పెరిగిన వాతావరణం అండ్ మనకు ఎదురయ్యే అనుభవాలు, మనకు నిత్య జీవితంలో ఎదురయ్యే అనుభవాలు. ఒక అబ్బాయి తను పెరుగుతున్నప్పుడు కొన్ని చేదు అనుభవాలతో ఎదురయ్యాడు అనుకోండి, అతనికి అంతా కూడా జీవితం నెగిటివ్గా, ప్రతిదీ కూడా నిరాశ నిస్పృహలతోటి కూడా ఉండేలాగా అనిపించవచ్చు. అదే ఒక అబ్బాయికి చాలా అన్ని పాజిటివ్గా జరుగుతున్నాయి అనుకోండి, తను చాలా ఆశావాహంగా, చాలా ఉన్నతితో కూడుకున్న వ్యక్తిగా అలా అతని యొక్క యాటిట్యూడ్ ఫామ్ అవుతుంది. సో యాటిట్యూడ్ అనేది మీకు ఈ 3 అంశాల వల్ల ఫామ్ అవుతుంది, ప్లస్ కొంత పుట్టగానే వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో పాజిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ యాటిట్యూడ్ 2 టైప్స్ ఫామ్ అవుతాయి. అసలు వాళ్ళని ఎలా డిఫరెన్షియేట్ చేయడం కానీ, గుర్తుపట్టడం కానీ ఎలా? చాలా సింపుల్ రాజు. పాజిటివ్ యాటిట్యూడ్ వాళ్ళున్న దగ్గర ఒకలాంటి ఎనర్జీని స్ప్రెడ్ చేస్తుంటారు. వాళ్ళున్న దగ్గర గ్రోత్, సక్సెస్, బిల్డింగ్, లర్నింగ్, ఎప్పుడు నేర్చుకోవడం గురించి, ఎదగడం గురించి, పక్క వాళ్ళు మంచిగా ఉండడం గురించి, ఇలా ఎవరికైనా ఏదైనా నేర్పడం గురించి ఇలాంటివి మాట్లాడుతుంటారు. వాళ్ళున్న చోట ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది, ఆ పాజిటివ్ ఫీలింగ్, పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి. అది ఒక అంటువ్యాధి లాగా ఉంటుంది. సేమ్ నెగిటివ్ కూడా అంతే. నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఉన్న దగ్గర నిరాశ, నిస్పృహలు, ఓటమి, వాళ్ళకు చాలా స్ట్రెస్సు, ప్రెషరు, ఎప్పుడు ఏదో ఒక భయము, అంటే ఏదైనా చెయ్యాలంటే సక్సెస్ అవుతామా కాదనే అనుమానాలు, ఇవన్నీ కూడా నెగిటివ్ యాటిట్యూడ్కి సంబంధించిన క్వాలిటీస్. వీళ్ళిద్దరిని చాలా క్లియర్గా మనం గుర్తుపట్టవచ్చు. ఈ క్వాలిటీస్ ఎక్కడ ఉంటాయో వీళ్ళు నెగిటివ్ అని, ఇంతకుముందు మనం చెప్పుకున్న క్వాలిటీస్ ఎక్కడ ఉంటాయో వాళ్ళని పాజిటివ్ అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు రాజు మనం. అంటే మీతో ఉంటే మాకు కూడా చాలా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఐఎమ్ ఏ పాజిటివ్ పర్సన్. నేను లైక్ గత 30-35 సంవత్సరాలుగా నేను నా జీవితాన్ని పాజిటివ్ యాటిట్యూడ్ తోటే బిల్డ్ చేసుకున్నాను నేను. సో పాజిటివిటీ నేను ఐ ఫీల్ మీరు కాదు రాజు,
నా జీవన ప్రయాణంలో ఎంతమంది నన్ను కలిసినరో వాళ్ళందరూ కూడా చెప్పిండ్రు, ఒకసారి నీ దగ్గర ఉంటే జీవితం మీద ఆశ పుడుతుంది, ఎదగాలన్న ఆశ కలుగుతుందని. సో ఐ డోంట్ సర్ప్రైజ్ దట్ ఐఎమ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే మేము ఉన్న స్టేజ్లో మాత్రం ఉండనియరు. అంటే ఎదగాలి. ఎదగాలి. ప్రతి ఒక్కరు మనం మీరు ఇప్పుడు అజా గురించి చూస్తే, అజా మీనింగ్ ఏంటి రాజు? అందరి లోపల పొటెన్షియల్ ఉంది, ప్రతి ఒక్కరు పుట్టగానే లీడరు, వాళ్ళందరూ కూడా ఎదిగే, అంటే ఎంత కావాలంటే అంత ఎదగొచ్చు, వాళ్ళ శక్తిని బయటికి తీయొచ్చు అని మనం నమ్ముతున్నాం. సో పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే మనం ఎదగొచ్చు అన్నది ఇక్కడ రెండు మీరు కాంబినేషన్ మీరు అర్థం చేసుకుంటే కనుక, ఇటు ఈ పాజిటివ్ యాటిట్యూడ్ కానీ ఇటు అజా అనేది ఈ పొటెన్షియల్ కానీ మీరు చూస్తే, వాట్ ఈస్ దట్ వీఆర్ బిలీవింగ్? ఎవ్రీ వన్ కెన్ గ్రో, బట్ యూ షుడ్ హ్యావ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్. అందరూ ఎదగాలన్నదే మన అజా తపన. ఈ యాటిట్యూడ్ గురించి మనకి ఇండియన్ మైథాలజీ కానీ పురాణాలలో కానీ మనకి ఏదైనా ఎగ్జాంపుల్ ఉందా? చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి రాజు. అసలు మీకు కోకొల్లలు అసలు మన పురాణాలలో ఉన్నంత మీకు ఎగ్జాంపుల్స్ కానీ లేకపోతే ఉదాహరణలు కానీ, అసలు అంటే ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు ఇవన్నీ మీకు అసలు ఎక్కడా లేవు. ఎందుకంటే మనది కొన్ని వేల సంవత్సరాల చరిత్ర. కానీ నాకు నచ్చింది అందులో దీనికి కనెక్ట్ అయ్యేలాగా ఒకటి చెప్తాను. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, అర్జునుడు ఎప్పుడైతే నెగటివ్ యాటిట్యూడ్ పెట్టుకొని నేను గెలవగలుగుతానా లేదా, నా బంధువుల్ని చంపాలా వద్దా, అసలు యుద్ధం ఎందుకు చేయాలి ఇలా అన్నప్పుడు తనని యుద్ధానికి ఉపక్రమించు, నువ్వు పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళు అని శ్రీకృష్ణుడు గీతను ఉపదేశించాడు. ఆ భగవద్గీతలో కర్మయోగంలో ఒక పద్యం ఉంటుంది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఈ పద్యం చెప్తాడు శ్రీకృష్ణుడు. దీని అర్థం ఏంటంటే, కర్మలను మాత్రమే నువ్వు ఆచరించాలి కానీ వాటి ఫలం మీద నీకు ఎలాంటి అధికారం లేదు. నువ్వు పని చేస్తూ పో, దాని ప్రతిఫలం నాకు వదిలేసేయి. అంటే నువ్వు ఎప్పుడైతే ప్రతిఫలం ఆశిస్తావో నీకు పాజిటివో నెగిటివో ఒక ఫీలింగ్ కలుగుతుంది. అసలు నీకు ఎలాంటి ప్రతిఫలం ఆశించాల్సింది లేదనుకో, అసలు పాజిటివ్ యాటిట్యూడే ఉంటుంది కదా, ఇంకా నెగిటివ్ ఎక్కడ ఉంటుంది? నీకు ఎప్పుడైతే నువ్వు ప్రతిఫలంతో రిజల్ట్ తోటి నువ్వు అటాచ్ అవుతావో మనకు ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అవుతాయి, మన ఎమోషన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో పాజిటివ్ యాటిట్యూడ్కి అదొక మంచి ఉదాహరణ, అదొక మంచి ఎగ్జాంపుల్ రాజు. ఇవాళ యాటిట్యూడ్ గురించి చాలా నేర్చుకున్నాను నేనే కాదు, నాలాగా చాలా మందికి చాలా విషయాలు ఈ మధ్య యూత్కి కానీ కొంచెం ఇంకా ఎడ్యుకేషన్ నుంచి బయటకు వస్తున్న వాళ్ళకి కానీ ఇంకా అట్లాంటి విషయాలు, అంటే పురాణాలలో ఏం జరిగింది అట్లాంటి విషయాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒక టాపిక్తో మళ్ళీ కలుద్దాం.